ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నా ప్రాణం మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. కీర్తనలు 30వ అధ్యాయము 11వ వచనంలో దైవజనుడు దావీదు ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని ఆరాధించే హృదయం ఎప్పుడు కూడా మౌనంగా ఉండదు. ఎందుకనగా అనునిత్యము ఆయన యొక్క మేలులను తలపోసుకుంటూ మరి ఆయనను ఆరాధించే పనిలో నిమగ్నమై ఉంటుంది. దావీదు కూడా బహుశా అలాంటి విధానంలోనే ఉంటున్నాడు. దైవజనుడు అలాగున తన ప్రాణంతో మౌనంగా ఉండక దేవుని కీర్తించే విధానాన్ని అవలంబిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క జీవితంలో వచ్చే ఎత్తుపల్లాలు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, కరువులు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఇవన్నీ కూడా ప్రభువుని ఆరాధించే దిశలో మనల్ని నడిపించేవిగా ఉంటాయని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఒకరోజు నీకున్నటువంటి దుఃఖము, నీకున్న కష్టము ఒకరోజు నీకు ఆనందమయంగా దేవుడు చేయబోతున్నాడు. యోసేపు మన పితరుడైనటువంటి దైవజనుడు, ఆయన జీవితంలో ఎంతో దుఃఖము, కష్టము, బాధ, తన ఇంటివారే, తన రక్త సంబంధికులే తనను దూషించి, తోలనాడి, ద్వేషించి మరణానికి అప్పగించినారు. కానీ దేవుడు ఒక దినం దాని నాట్యముగా మార్చి ఐగుప్తుకు రాజుగా ఆయన ఏలుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నీ జీవితంలో కూడా అలాగనే చేయబోతున్నాడనే సత్యాన్ని ఎన్నడూ కూడా మరవవద్దు. అస్తమయంతో ఆరంభమైనటువంటి దేవుని వాక్యం అస్తమయం ఉదయం కలగగా ఒక దినమాయనని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. అలాగిన దేవుడు మన జీవితంలో కూడా మరి గొప్ప కార్యాలు జరిగించి ఆధునిక యుగంలో దేవుడు నిన్ను ఒక యోసేపులాగా నేను బలపరిచి వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. నీకున్న కష్టము, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఒకరోజు నిన్ను దేవుని స్తుతించే దిశగా నీకు నాట్యముగా దేవుడు మార్చబోతున్నాడనే సత్యాన్ని మర్చిపోవద్దు. అలాగున దేవుని వాక్యంలో అనేక మందికి దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. ఐగుప్తులో ఇశ్రాయేలు గడిపిన దినములు దుఃఖము, వేదన, బాధ. కానీ ఐగుప్తులో నుంచి వారు ఎర్ర సముద్రం దాటి వారు నాట్యమాడుతూ ప్రభుని ఆరాధిస్తూ వచ్చినారు. తంబురులు చేపుని ప్రభువుని కీర్తిస్తూ వచ్చినారు. అలాగనే నీ జీవితంలో కూడా దేవుడు దయచేసి దీవించునుగాక.